హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ లో సంఘ కార్యకర్తలు మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. వెనకాల ఉన్నటువంటి వ్యాయామ యోగ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి శిక్షకు ఉపవిష చెప్పండి. మల్లికార్జీ వ్యాయామ యోగ వాళ్ళందరూ కూడా ఉపవిష చెప్పండి. దక్షిణ భ్రమ 1 2 3 4 5 6 7 8 9 10 1 2 1 2 1 2 1 2 अर्ध कृत 1 2 1 2 वामदिगंतर वाम भ्रम 2 1 2 3 4 5 6 7 8 9 10 1 2 1 2 1 2 1 2 प्रतिव्यूह वाम कृत 2 1 2 1 మరిన్ని విషయాల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు స్వల్ప విరామం. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో హిందూ శక్తి సంగమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత ఆలే నరేంద్ర, సామవేదం షణ్ముఖ శర్మ హాజరయ్యారు. హిందూ శక్తి సంగమంలో కరసేవకులు ప్రదర్శించిన ఘన సమత, సూర్య నమస్కారాలు ఆకట్టుకున్నాయి. दक्षिण भ्रम 1 2 3 4 5 6 7 8 9 10 పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలను విభజించడంలో తప్పులేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్తో శాంతి చర్చల కోసం భారత్ పాకులాడటాన్ని ఆయన తప్పుపట్టారు. మత మార్పిడులు జరిగిన చోటే ఉగ్రవాదం ప్రబలుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో జరిగిన హిందూ శక్తి సంగమంలో ఆయన పాల్గొన్నారు. హిందూ ధర్మ రక్షణ ప్రపంచానికి అత్యంత ఆవశ్యకమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శక్తి సంగమంలో పాల్గొన్న ఆయన స్వయం సేవకులకు కార్యాచరణ నిర్దేశించారు. కమ్యూనిజం, సామ్యవాదం వల్ల రక్తపాతం తప్ప మిగిలిందేమీ లేదని వ్యాఖ్యానించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాల్ని విభజించాలని అభిప్రాయపడ్డారు. राज्य बनाते हैं हम लोग, कितनी सीधी सरल बात है. एडमिनिस्ट्रेटिव कन्वीनियंस, डेवलपमेंट का कन्वीनियंस, देश की एकात्मता, अखंडता, सुरक्षा, जनता की इच्छा, इन सबको मिला के छोटे बनाओ, बड़े बनाओ, 1 बनाओ, 15 बनाओ, राज्य बनाओ.
अरे भाई राज्य व्यवस्था है, वो बदलती रहती है, देश तो एक है ना। लेकिन ऐसा नहीं, जनता मांगेंगी तो एकदम मानना नहीं, जनता की भावनाओं से खिलवाड़ करना, इसमें से वोट की खेती होती है। పాకిస్తాన్తో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరటాన్ని భగవత్ తప్పుబట్టారు. ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్న వారితో చర్చలేంటని ప్రశ్నించారు. భారత్పై అమెరికా వ్యవహరిస్తున్న తీరుపైన ఆర్ఎస్ఎస్ చీఫ్ నిప్పులు చెరిగారు. భారత్ వ్యతిరేకులతో స్నేహం చేసి అణగదొక్కుతోందన్నారు. దేశంలో మైనారిటీలకే ప్రథమ ప్రాధాన్యమన్న ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై భగవత్ మండిపడ్డారు. దేశంలో మెజారిటీ వర్గం నిరాదరణకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు, మాజీ ఎంపీ ఆలె నరేంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వయం సేవకులు చేసిన గణ సమత, వ్యాయామ ప్రదర్శన ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా